Hi everyone. So one of our student got the job. So I wanted to share his feedback. మన కోర్స్ ఎలా అనిపించింది అంటే మన కోర్స్లో డిస్కస్ చేసిన టాపిక్స్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి లేదా అండ్ హీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 3 months జాబ్ యాజ్ వెల్. సో తను టాస్క్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు అండ్ ఇస్ ఇట్ ఈజీ వే ఆర్ ఎనీ స్ట్రగుల్స్ ఈజ్ ఫేసింగ్. ఎవరైతే కొత్తగా జాబ్స్ క్రాక్ చేస్తున్నారో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, లెట్ us see. సో తను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో చూద్దాం. Yeah, hi boss. Good evening. So హాయ్ అశోక్, let's గుడ్ ఈవినింగ్. let us discuss with Abbas. So Abbas తోటి మనం డిస్కస్ చేద్దామండి. తను ఎలా జాబ్ క్రాక్ చేశాడు అండ్ తను ఏం టిప్స్ ఫాలో అయ్యాడు. ఎస్ అబ్బాస్. సో మీరు జాబ్ ఇనిషియల్గా లైక్ క్రాక్ చేయడానికి వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ డిడ్ యూ ఫేస్? స్ట్రగుల్స్ ఇట్స్ టూ మెనీ. ఆఫ్టర్ మై డిగ్రీ 22లో తర్వాత అప్లైడ్ వేరియస్ రోల్స్, జావా డెవలపర్ కానీ ఇంకేమైనా. సో డిడ్ యూ లెర్న్ ఎనీ కోర్స్ బై ద వే ఆఫ్టర్ యూ పాస్ అవుట్? నో, మీరు పాస్ ఇట్స్ అవుట్ అయిన ఎవ్రీథింగ్ తర్వాత ఫ్రమ్ ఏమైనా కోర్సెస్ యూట్యూబ్. నేర్చుకున్నారు? యూట్యూబ్లో లెర్న్ జావా, డిఎస్ఏ, ఫుల్ సెల్ఫ్ స్టాక్ లెర్నింగ్. జావా. సెల్ఫ్ లెర్నింగ్. సో కాలేజ్లో ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ లేక, సో అప్లైడ్ ఫ్రమ్ లింక్డ్ఇన్, నౌకరీ. Applied various jobs, but I didn't get any call back from them. ఓకే. సో చాలా స్ట్రగుల్ అయ్యాను. తర్వాత ఐ డిసైడెడ్ టు డూ ఎంసీఏ. సో అట్లీస్ట్ ఎంసీఏ చేసాక కూడా వాల్యూ ఉంది కదా, సో మేము ట్రై చేద్దామని చేసాం. సో ఎంసీఏ ఇట్ వాజ్ లైక్ ఫుల్ టైమ్, బట్ లైక్ ఎ డిస్టెన్స్. ఓకే. బట్ జస్ట్ మీరు మిడ్ ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్స్కి వెళ్ళడమే. ఓకే. డిస్టెన్స్‌లో బట్ యా, రెగ్యులర్ కిందన. డిస్టెన్స్లో. ఎస్ కరెక్ట్. బట్ మీరు నాన్ ఐటీలో కానీ ఎక్కడైనా వర్క్ చేశారా ఈ 2 ఇయర్స్‌లో? లేదు, అస్సలు లేదు. ఆహాహాహా! ఈ సీఆర్ఎం లైక్ డైనమిక్ సీఆర్ఎం ఉన్నదని మీకెలా తెలిసింది? జనరల్‌గా ఇది మార్కెట్‌లో ఎక్కువగా తెలియదు స్టూడెంట్స్‌కి. ఎస్ కరెక్ట్. కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. సో సో మీకు ఎలా తెలిసింది? వన్ ఆఫ్ మై కజిన్ నా స్ట్రగుల్ చూసి హీ వాజ్ లైక్, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది తెలిసిన వాళ్ళు. హ్మ్. సో దే ఆర్ లైక్ దే విల్ టీచ్ యూ సిఆర్ఎం, పవర్ యాప్స్, ఎవ్రీథింగ్. హ్మ్. సో విత్ దట్ కోర్స్ నీకు ఎక్స్పీరియన్స్ పెట్టి ఆర్ ఎల్స్ ఫ్రెషర్గా జాబ్ ఇప్పిస్తారు అని చెప్పారు. హ్మ్. సో తర్వాత జాయిన్ అయిపోయాక ఏమో ఇట్స్ ఆల్ గుడ్. స్టార్టింగ్ 1 month ట్రైనింగ్ అంతా ఇచ్చారు, బట్ ప్రాపర్ ఓకే. కాదు. హ్మ్. హ్మ్. సో తర్వాత ఏమో ట్రైనింగ్ 10 days 20 days అయింది, బట్ ఫుల్లీ స్ట్రక్చర్ వేలో లేదు. ఓకే. ఆ, అంటే ఏదో ఒక టాపిక్ చెప్తారు, అయిపోయింది అంతే. హ్మ్. నాట్ ఇన్ డెప్త్, ఓకే. రియల్ టైం బేస్లో లేదు, మొత్తం థియరీ బేస్లోనే ఉంది. ఓకే. సో సరే ఇందులోకి వచ్చాం కదా ఆల్రెడీ చెప్పి, ఇంకా వి స్లోలీ స్టార్టెడ్ అవర్ రీసెర్చ్. స్టార్ట్ చేసిన తర్వాత ఏమో ఫ్రమ్ యూట్యూబ్ ఐ ఫౌండ్ యూ. హ్మ్. సో నిన్ను రికమెండ్ చేస్తే, సో సరే ట్రై చేద్దాం ఒకసారి, అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్. సో ఐ రీచ్డ్ అవుట్ టు యూ. సో యాహ్! తర్వాత ఐ లర్న్ వీడియోస్, 10 20 వీడియోస్. హ్మ్. అండ్ ఇన్ ఇన్ బిట్వీన్లోనే ఇన్ నౌకరీ, లింక్డ్ఇన్, వన్ ఆఫ్ మై కజిన్ ఇట్స్ అప్లైయింగ్ ఓకే. ఫర్ మీ. ఓకే. సో లేటర్ డిసెంబర్ 1st హ్మ్. ఐ గాట్ ఇంటర్వ్యూ కాల్. ఓకే. హ్మ్. ఫస్ట్ L1 అయింది, L1 ఇంటర్వ్యూ. హ్మ్. సో సేమ్ విత్ మై థియరీ నాలెడ్జ్, అంటే వాళ్ళు నాకు ఒక పీడిఎఫ్ ఇచ్చారు, ఆ పీడిఎఫ్ మొత్తం నేను బై హార్ట్ చేశాను. సో బట్ అలా యా. బట్ ఇప్పుడు మీరు జాబ్ క్రాక్ చేసిన తర్వాత మీరు జాబ్స్ తెచ్చుకోవడానికి ఎలా అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, మనం అది సర్వే అవ్వడానికి కూడా ఇంపార్టెంట్. కరెక్ట్. మీ ఎంట్రీ లెవెల్ వరకు స్ట్రగుల్స్ అయ్యారు. సో సమ్‌హౌ యూ మేనేజ్ టు గెట్ ఇట్. యా. బట్ సర్వే అవ్వటానికి వాట్ ఆర్ ద టిప్స్ యూ ఫాలోడ్? అండ్ యూ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 3 months ప్లస్.
ఎస్. సో, సర్వే అవ్వటానికి మీరు ఫాలో అయిన టిప్స్ ఏంటి? ఏది ఎక్కువగా హెల్ప్‌ఫుల్ అయింది మీకు? ఫస్ట్ ఈ జాబ్ రాకముందు ఐ డిడ్ంట్ లెర్న్ ఎనీథింగ్. జస్ట్ ఆ 10 వీడియోస్ తప్ప. హ్మ్. బికాస్ ఐ డోంట్ నో వెదర్ జాబ్ వస్తుందా రాదా, లేకపోతే మార్కెట్ డౌన్లో ఉంది. ఐ ఓకే. హ్యావ్ నో కాల్స్. బట్ సడన్లీ జాబ్ వస్తుంది. హ్మ్. హ్మ్. జాబ్ వస్తుంది, ఇట్స్ నైస్, గుడ్. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ డెప్త్ సిఆర్ఎం, పవర్ యాప్స్ కానీ, ఈ ఎస్ఐఎస్ఎస్ ప్యాకేజెస్ కానీ, వర్క్ ఫ్లోస్, నథింగ్. ఓకే. సో ఒక పక్క జాబ్ వచ్చినా స్టిల్ ఐ హ్యావ్ ఫియర్స్ హౌ టు సర్వైవ్ అని. హుహు. సో అడ్వా అట్లీస్ట్ లోపలికి వెళ్ళిపోయాక కూడా ఐ డోంట్ నో హౌ టు అడ్వాన్స్ ఫైండ్, హౌ టు యాడ్ ఫిల్టర్స్, కస్టమైజ్ ఫిల్టర్స్. ఓకే. సో అది కూడా సరిగ్గా చెప్పలేదు. బట్ ఇంకా ఎలాగైనా కోర్స్ నేర్చుకోవాలి, ఎలాగైనా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి హ్మ్. అని చెప్పి, సో వెన్ ఐ ఫౌండ్ యర్ వీడియోస్, ఆ హ్మ్. వీడియోలో మీరు ఏం చెప్పారు రియల్ టైమ్గా ఇవన్నీ మా కంపెనీలో అప్లికబుల్ అవుతున్నాయి. సేమ్ హ్మ్. లైక్ ఏ కాపీ పేస్ట్. ఓకే. ఓకే. గుడ్. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్లోస్ టు స్టార్టింగ్ ఆ ఫిల్టర్స్ ఇవన్నీ హ్మ్. సేమ్. సో, దిస్ మనం ఇస్ లైక్ కోర్స్‌లో డిస్కస్ చేసిన టాస్క్‌లన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారిప్పుడు. కరెక్ట్, కరెక్ట్. అండ్ ఇట్స్ 100% హెల్ప్‌ఫుల్ ఫర్ యూ టు మేనేజ్, రైట్? 1000%. యా. హ్మ్. గుడ్. గుడ్. అప్పుడు అనుకున్నాను ఈ కోర్స్ ఏదో ముందు నేర్చుకుని ఉంటే ఇప్పటికల్లా నేను ప్రో అయిపోయేవాడిని. హ్మ్. హుహుహు. బట్ వాట్ ఎవర్. సో, ఇప్పుడు మీకు జనరల్‌గా జాయినింగ్ రోజు ఏమైనా మీరు కొత్తగా ఎంటర్ అయ్యారు గదా! కార్పొరేట్‌కి. ఎస్. సో, అంతకుముందు కార్పొరేట్ ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. అండ్ జాయినింగ్ డే రోజు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? అండ్ ఫార్మాలిటీస్ అవి ఎలా ఉన్నవి? యా. ఇట్స్ ఫస్ట్ డే హార్డ్ లైక్ ఫార్మాలిటీస్ అండ్ ఆన్‌బోర్డింగ్ ఎలా అయింది? ఆన్ బోర్డింగ్ స్టార్టింగ్ రోజున ఐ హ్యావ్ కాల్ విత్ సిఇఓ ఆఫ్ దట్ హ్మ్. కంపెనీ. హ్మ్. లైక్ ఆ కాల్ నేమ్ మర్చిపోయాను. ఆన్ బోర్డింగ్ కాల్. ఓకే. లైక్ న్యూ జాయినర్ orientation. ఆ! In that, I face some issues. Like companies are different teams, right? I don't యాహ్! కరెక్ట్. know ఆహాహా! how to manage teams, how to link everything. హ్మ్. So at least కొన్ని తెలిసి ఉండాలి. Teams, Excel, కరెక్ట్. Word. Yeah. So in that, they're sharing links. Abbas, please join to this link or హ్మ్. through official link. మన హ్మ్. పర్సనల్ మెయిల్తో లాగిన్ అవుతే విల్ గెటింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. యాహ్! కరెక్ట్. సో ఇవన్నీ కొంచెం మనం తెలిసి ఉండాలి అవుటర్ వరల్డ్ గురించి. బట్ ఐ డోంట్ నో నథింగ్. I హుహుహు. don't know how to operate teams also. So, but anyhow, I manage. గుడ్. గుడ్. సో బేసిక్ నాట్ ఓన్లీ సిఆర్ఎం అనేది ఈ జాబ్లో ఒక 50% అయితే మిగతా అని ఎక్సెల్, వర్డ్, ఇవన్నీ యాహ్! డాక్యుమెంట్ చేయాలి, ఈ కోడ్ రాసినవి అన్ని. హ్మ్. సో అన్నీ తెలిసి ఉండాలి, మైక్రోసాఫ్ట్ యాప్స్. కరెక్ట్. కరెక్ట్. సో సో ఇది నా స్ట్రగుల్ స్టార్టింగ్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మీరు యాప్స్. సో, ఇప్పుడు మీరు డిప్లాయ్ అయిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టా? సపోర్ట్ ప్రాజెక్టా? ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్. ఇంప్ ఆ! యా. బట్ దే నో మీ, బట్ అబ్బాస్ హ్యావ్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఆ! So he won't able to manage big tasks ఆ! like writing code from starting or plugin. ఆ! So they are like, okay, Abbas, at least give support this to this developers. ఆ! సో ఏమైనా రిక్వైర్మెంట్ వస్తే స్టాటస్ రీజన్లో we want these 3 new steps like in progress, complete, sent. హ్మ్. సో ఈ మూడు ఏమైనా వస్తే ఈ మూడు మళ్ళీ కండిషన్ పెట్టి యాడ్ చేయడం ఉన్న దాంట్లోనే. ఓకే. సో ఓకే. ఇలాంటి చిన్న చిన్న టాస్క్ కండిషన్స్ నాకు తెలుసు కాబట్టి కోడింగ్ ఓకే. కొంచెం. ఓకే. సో ఇవన్నీ ఏమైనా సర్వీస్ రిక్వెస్ట్ ఏమైనా వస్తే సాల్వ్ చేయడం, జీరా అయినా, సో, మీరు అసానా జీరా అయినా. యూజ్ చేస్తున్నారా? అసానా యూజ్ చేస్తున్నారా ప్రాజెక్ట్ జీరా, మేనేజ్‌మెంట్? జీరా. హుహు. సో, మీ టీమ్ మెంబర్స్ ఎంతమందున్నారు? హోల్ మై కంపెనీస్ 105 సో, మెంబర్స్. ఓన్లీ మీ టీమ్ సిఆర్ఎం టీమ్. ఇస్ 10 మెంబర్స్. సో, మీ 10 మెంబర్స్‌తో డైలీ సింకప్ కాల్స్ అవి యా, ఉంటున్నాయా? మార్నింగ్ స్టాండప్ సింక్ కాల్. హ్మ్. యా. ఓకే. సో, మీకు వర్క్ వైస్‌గా టైమ్‌లైన్స్ అవి ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా?
లైక్ డెడ్‌లైన్స్ ఏమైనా ఇస్తున్నారా? ఇచ్చిన టాస్క్‌కి? యా సి వెన్ యూ హ్యావ్ రియల్ 3 years ఎక్స్పీరియన్స్ హ్మ్. వాడికి ఏమైనా టాస్క్ ఇస్తే హీ విల్ కంప్లీట్ ఇట్ విత్ ఇన్ 2 hours 1 hour కదా. కరెక్ట్. కరెక్ట్. బట్ వెన్ వీ డోంట్ హ్యావ్ రియల్ ఎక్స్పీరియన్స్ మనం ఒక టాస్క్ చేయడానికి విల్ టేక్ లాంగ్ టైం. హ్మ్. సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ మా పిఎం రికమెండెడ్ మీ, అబ్బాస్ యూ హ్యావ్ టు బి క్విక్, యూ హ్యావ్ టు ఆహాహా! బి ప్రొయాక్టివ్. ఓకే. సో టైం టేకింగ్, బట్ స్లోలీ ఇంక్రీజ్ చేస్తున్నాను నా స్పీడ్. గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు ఎఫర్ట్స్. యా యా ఓకే. బట్ మీరు మన కోర్స్ చేసిన వాళ్ళకి మన అసైన్‌మెంట్స్ అవన్నీ చూస్తున్నారు కదా మీరు. ఎస్ అవన్నీ కరెక్ట్. చూస్తుంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయగలుగుతారు? ప్రాక్టికల్‌గా మీరు చూస్తున్నారు కాబట్టి ద పర్సన్ ఈజ్ జెన్యున్లీ ఈక్వల్. స్పీకింగ్ హ్మ్. మినిమమ్ 2.5 years. యాహ్! సో, ఆల్ ద టూ టాస్క్ పాయింట్ వాట్ ఫైవ్ యూ సెడ్. ఇయర్స్కి ఏమొచ్చో అయ్యి అన్నీ ఉన్నాయి ఈ హ్మ్. వీడియోస్లో కూడా హ్మ్. కంప్లీట్. యాహ్! సో, మనం ఆల్‌మోస్ట్ 300-400 అసైన్‌మెంట్స్ టాస్క్‌లనేది చేసుంటాము. అవన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తే స్ వి కెన్ స్ట్రెచ్ అప్ టు 3.5-4 యాస్ వెల్. ఈజీలీ యాహ్! ఈజీలీ హ్మ్. నో సో నీడ్ టు ఫియర్ ఆల్సో. కరెక్ట్. కరెక్ట్. సో, టెర్మినాలజీస్ అవన్నది ఇంపార్టెంట్ ఈవెన్ దో మీరు సమ్‌హౌ యూ మేనేజ్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ. యా బట్ మీకు సర్వే అవ్వకపోతే మళ్ళా మీ ప్రొఫైల్ అనేది డిస్టర్బ్ అయిపోద్ది కెరీర్ అనేది. కరెక్ట్ కరెక్ట్ ఉన్న జాబ్ని మనం కాపాడుకోవాలి. యాహ్! సో, సర్వే అవ్వాలంటే మీరు ఆల్రెడీ కొన్ని స్ట్రగుల్స్ చేసుంటారు ఎంటర్ అవ్వటానికి. ఎస్ ఎస్. సో, ఎంటర్ అయినప్పుడు టు సర్వైవ్ యూ హావ్ టు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. అట్‌లీస్ట్ టెర్మినాలజీస్ కానీ, వర్క్ యా వైస్ కానీ. యాహ్! సో, మీకు ప్రాజెక్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అన్నారా? సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నారా? ఇట్స్ ఎ కాంబినేషన్ బికాజ్ మా టీంలో ఒక మెంబర్ వెళ్ళిపోయారు. హ్మ్. సో యాజ్ ఎ బ్యాకప్ నన్ను పెట్టారు. ఓకే. సో ఓకే. కరెంట్లీ ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ డెవలప్మెంట్ ఆల్సో. గుడ్. గుడ్. సో, మీకు టాస్క్‌లు చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది కంపెనీలో? మీరు లెట్స్ సే మీకు టాస్క్‌లు ఎవరు అసైన్ చేస్తారు? అండ్ మీకు ఆ టాస్క్‌ల గురించి ఏమైనా డౌట్స్ వస్తే ఎవరితో డిస్కస్ చేస్తారు? యా ఇప్పుడు ఫస్ట్ మనం అసైన్‌మెంట్స్ కొన్ని ఇచ్చున్నాం గదా! మనం ఇచ్చిన అసైన్‌మెంట్స్ డీటెయిల్‌గా వాట్ ఈస్ వాట్ అనేది మెన్షన్ చేసి ఇచ్చున్నాము. యా సో, బట్ మీకు రియల్ టైమ్‌లో అలా డీటెయిల్స్‌గా వస్తుందా? లేకపోతే హై లెవెల్‌లో చెప్తున్నారా రిక్వైర్మెంట్? ఫస్ట్ రిక్వైర్మెంట్స్ మనమే కొంచెం క్లారిటీగా తెలుసుకోవాలి. వాళ్ళు దే విల్ లైక్ 1 line కామెంట్ 2 line కామెంట్ అంటే హై లెవెల్‌లో ఇస్తుంటారా? హై లెవెల్‌లో. హ్మ్. సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్ కరెక్ట్లీ, హ్మ్. లేకపోతే వర్క్ చేయలేం. కరెక్ట్. కరెక్ట్. సో, సో ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ క్లారిటీ ఉంటేనే ప్రొసీడ్ అవ్వాలి. కరెక్ట్. దట్స్ మెయిన్ పాయింట్. ఆర్ హ్మ్. ఎల్స్ వీ విల్ జగిల్ దేర్ టు డేర్. హ్మ్. కరెక్ట్. సో, ఇప్పుడు రిక్వైర్మెంట్ మీకేమైనా క్లారిటీ లేకపోతే మీరు వాట్ డు యూ డు? టు హూమ్ యూ డిస్కస్? ఫస్ట్ ఐ విల్ డిస్కస్ విత్ టిఎల్ ఓకే. ఉన్నారు. ఓకే. తను నెక్స్ట్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరు ఉంటారు. ఓకే. వాళ్ళిద్దరితో మాట్లాడతాం. సో హ్మ్. మళ్ళీ దే విల్ సే సమ్ థింగ్స్, బస్ అట్ ఫస్ట్ టైమ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ హ్మ్. అని చెప్పి, బట్ స్టిల్ దే విల్ ఎక్స్ప్లెయిన్, దే ఆర్ గుడ్. హ్మ్. సో రిక్వైర్మెంట్స్ మళ్ళీ తెలుసుకొని వీ విల్ రీప్రాసెస్ ఇట్. ఓకే. సో, మీ వర్క్ అనేది ఎలా చేస్తున్నారు? లైక్ సొల్యూషన్‌లో ఫస్ట్ మనం ఎలా అయితే లైక్ ప్రాక్టీస్‌లో చేసామో యూ ఆర్ డూయింగ్ ఇట్ సొల్యూషన్ ఓన్లీ రైట్? యా సొల్యూషన్స్ ఆన్. సొల్యూషన్‌లో చేస్తారు అండ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఎస్ దెన్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ఇన్ ద డెవ్. నెక్స్ట్ స్టెప్? ఆ టాస్క్ కంప్లీట్ చేసాక వీ హ్యావ్ టు ఇంటిమేట్ త్రూ ఈమెయిల్ టు హ్మ్. అదర్ టీమ్స్. టెస్టింగ్ టీమ్‌కి ఏమైనా అసైన్ చేస్తారా? ఫస్ట్ ఎస్ టెస్టింగ్ టీమ్కి. టెస్టింగ్ టీమ్‌కి అసైన్ చేస్తారు. సో, టెస్టింగ్ టీమ్‌కి అసైన్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి ఆ రిక్వైర్మెంట్ తోటి. ఎస్. లేదంటే ఏదైనా బగ్స్ రైజ్ చేశారు. అది ఎలా కమ్యూనికేట్ ఉంటుంది? కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? టెస్టింగ్ టీమ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్? వన్స్ అది టెస్టింగ్ టీమ్కి ఇచ్చాక దే విల్ టెస్ట్. హ్మ్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ బగ్ స్టిల్ అప్పుడు మళ్ళీ డెవ్ టీమ్ టెస్టింగ్ టీమ్ వీరందరూ మళ్ళీ కాల్ ఉంటుంది. ఓకే. కాల్లో వైల్ షేరింగ్ ద స్క్రీన్ వీ విల్ ఫిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఓకే. ఆ బగ్స్ గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకొని యూ విల్ యా ఫిక్స్ ఇట్. ఎస్ సో, ఎస్. మార్నింగ్ ఏమో స్టాండ్ అప్ కాల్ విత్ డెవలప్‌మెంట్ టీమ్.
ఈవినింగ్ సమ్ అదర్ టైమ్ అనదర్ మార్నింగ్ స్టాండ్ ఏమో సింక్ ఇట్స్ విత్ మై ఇంటర్నల్ టీమ్ కాల్. ఇంటర్నల్ డెవలప్మెంట్ టీమ్ కాల్ అండ్ సమ్ అదర్ కాల్ విత్ టెస్టింగ్ టీమ్ అలాంగ్ విత్ ద టెస్టింగ్ టీమ్. ఇట్స్ ఫైన్. సో ఆఫ్టర్నూన్ వాళ్ళు కాల్ జాయిన్ అవుతారు. సో వాళ్ళతో ఉంటారు. ఓకే. సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు డైరెక్ట్ బిజినెస్ యూజర్సా లేదంటే మీరు యా ఇంటర్నల్ టీమేనా? దే ఆర్ బిజినెస్. ఓకే. 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 సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎన్ని టాస్క్‌లు చేస్తున్నారు మీకు? ఆల్మోస్ట్ 3 మంత్స్ ప్లస్ ఆల్మోస్ట్ అవుతుంది గదా! సో ఎన్ని టాస్క్‌లు చేస్తున్నారు? ఎట్ బిగినింగ్ నాకు 2 టాస్క్ ఇచ్చేవారు. హ్మ్. మతలబ్ బల్క్ ఉండేవి టాస్క్. బట్ దే హ్మ్. సెడ్ మీ లైక్ అబ్బాస్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు గివ్ మీ క్లోజర్స్ అట్లీస్ట్ 2 టాస్క్. హ్మ్. బట్ నా పేరు మీద ఒక 10, 5 ఉండేవి. ఓకే. బట్ మై పిఎం సెడ్ మీ లైక్ యూ నో నీడ్ టు కంప్లీట్ ఆల్ టాస్క్ అట్లీస్ట్ గివ్ మీ 2 క్లోజర్స్ పర్ డే. ఓకే. సో అలా ఉండేది. సో సో మీకు టైమ్‌లైన్ దగ్గరైతే ఎంత అన్‌కంఫర్టబుల్ ఏం లేరు. సఫిషియెంట్ టైమ్ అయితే ఇస్తున్నారు. ఎస్ కరెక్ట్. అంటే ప్రెషర్ ఏం లేదు. హ్మ్. ఓకే. గుడ్. యాహ్! దట్స్ గుడ్. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు మీలాగే ఎవరైనా యా నేర్చుకోవాలనుకుంటున్నారు. ఐటీకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. సో మీరేం సజెషన్స్ ఇస్తారు? ఈ టెక్నాలజీ గ్రోయింగ్ టెక్నాలజీయా? ఫ్యూచర్ స్కోప్ ఉందా? అంటే కాల్స్ ఎలా ఉన్నవి? మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి యా కెన్ దే సర్వైవ్? ఎస్. రీసెంట్లీ ఐ షిఫ్టెడ్ టు మై హోమ్ టౌన్ టు హైదరాబాద్ హ్మ్. టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ మై అనదర్ పర్సన్. ఓకే. సో ఐఎమ్ సీయింగ్ హియర్ ఈ పీజీలో అయినా ఎక్కడైనా బయట హ్మ్. ఫర్ దెమ్ దే ఆర్ నో జాబ్స్ ఈవెన్ టెక్నాలజీస్ జావా పైథాన్ ఇవన్నీ. హ్మ్. సో వాళ్ళకి కాల్స్ లేవు, ఏం లేవు. సో దే ఆస్కింగ్ మీ బస్ కెన్ యూ హ్యావ్ ఎనీ రెఫరల్స్ అని. ఓకే. బట్ ఫర్ డైనమిక్స్ టెక్నాలజీస్ ఇట్స్ ఏ ప్యూర్ ఛాన్స్. హ్మ్. హ్మ్. ఐ డోంట్ నో దిస్ టెక్నాలజీ బిఫోర్. నాకు స్టార్టింగ్లో ముందు డిఎస్సి అని జావా అని ఏ తెలుసు నాకు. యాహ్! కాంపిటీషన్ లేదు మార్కెట్‌లో. యా బట్ ఫర్ దిస్ ఆఫ్టర్ అప్డేటింగ్ మై రెజ్యూమ్ వెన్ హ్మ్. అప్లోడెడ్ ఆన్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ఐ గాట్ పర్ డే 50+ కాల్స్. ఆహా! గుడ్. గుడ్. కాల్స్ మాట్లాడి మాట్లాడి బస్ హ్మ్. కమ్యూనికేషన్ కూడా బాగా అయిపోయింది యాహ్! గ్రేట్. ఇంగ్లీష్లో అయినా. యా హుహు. సో సో మెనీ కాల్స్ ఎసెంజర్ కానీ ఎంఎన్సీస్ కానీ స్టార్టప్స్ కానీ. యాహ్! యాహ్! దిస్ వన్ సో ఇస్ బెస్ట్. టెక్నాలజీ వైస్ ఇట్స్ గుడ్ యాస్ పర్ యువర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. యా హ్మ్. సో టెక్నాలజీ వైజ్ అండ్ పేమెంట్ వైజ్ ఆల్సో హై. యాహ్! సాలరీ వైస్ ఆల్సో గుడ్. అండ్ యా ఇప్పుడు మనకి ఫ్రెష్‌గా ఎంటర్ అయ్యే వాళ్ళు క్విక్‌గా లైక్ సెటిల్ అవ్వాలంటే మీరేం టిప్స్, సజెషన్స్ ఇస్తారు? బోత్ ఇప్పుడు జాబ్ సర్వే అవ్వటం ఇంపార్టెంట్. జాబ్ క్రాక్ చేయటం కూడా ఇంపార్టెంట్. సిమిలర్ ఎఫర్ట్స్ ఎస్ ఉండాలి ఫర్ బోత్. ఎస్ సిమిలర్. సో ఫస్ట్ ఏం లేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కోర్స్ నేర్చుకోకుండా నేను జాబ్లోకి వెళ్ళాను. హ్మ్. సో దట్ ఈస్ మై డిఫెక్ట్. డిఫెక్ట్ అంటే ఇట్స్ టేకింగ్ టైం. ఇప్పుడు జాబ్లో వచ్చాక యాహ్! వీ కాంట్ లెర్న్. టైం కరెక్ట్. ఉండదు. టైం ఉండదు. మీకు ఆ టాస్క్‌లు అర్థం చేసుకోవడానికి లైక్ యా అక్కడే మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది. సో మన పార్లర్‌లో ముందు మీరు నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ యా మీకు ప్రెషర్‌గా ఫీల్ అవుతారు. ఆ డిసిప్లిన్ ఉండాలి లేకపోతే అసలు. హ్మ్. హ్మ్. మనం స్టార్టింగ్ అనుకుంటాం జాబ్ జాయిన్ అయ్యే ముందు వీ హ్యావ్ టైమ్ వి లెర్న్ కోర్స్ బట్ వీ హ్యావ్ డౌట్స్ జాబ్ వస్తుందా రాదా అని. హ్మ్. సో ఆ టైంలో అలా ఫీల్ అవ్వకుండా కంపల్సరీ కోర్స్ ఆ 2-3 మంత్స్ బాగా నేర్చుకుంటే డెఫినెట్లీ జాబ్ వస్తుంది. హ్మ్. జాబ్ జాయిన్ అయిపోయి నేర్చుకుందామంటే అది ఆల్ ఓవర్ వర్కౌట్ అవ్వదు. గేమ్ ఓవర్. యాహ్! అది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు. మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎన్ని డేస్‌కి టాస్క్‌లు అలొకేట్ చేశారు? 1 వీక్లోనే. 1 వీక్‌లోనే స్టార్ట్ చేశారు. యా అంటే కేటీ అలా ఏమైనా అరేంజ్ చేశారా? జనరల్‌గా కేటీ సెషన్స్ ఉంటాయి యాజ్ కదా! పర్ మై కంపెనీ వీ హ్యావ్ లెస్ రీసోర్సెస్. హ్మ్. అంటే సిఆర్ఎం అంటే వేరే టీమ్స్ ఉన్నాయి బట్ సిఆర్ఎం 10 మెంబర్సే ఉన్నారు. ఓకే. సో దే డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు గివ్ కేటీస్. బట్ నేను సెషన్స్లో ఉన్నప్పుడు దే వర్క్ ఐసీ. సో అలా 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 కొంచెం గెయిన్ అయ్యాను ఓకే. ఓకే. ఆటోమేటిక్. బట్ లేటర్ దే మీ గివ్ కేటీస్ ఇచ్చారు. హ్మ్.
But some companies won't give KTs, especially startups. They expect you like fast గా మౌల్డ్ అయిపోవాలి, కాంట్రిబ్యూట్ చేసేయాలని. That's why they hire. In MNCs, they have a long process. Yeah. So it depends on company. Correct. బట్ కేటీ ఇంకా అవసరం లేదు. వెన్ వీ సీ దిస్ కోర్స్ నా, ఇదే ఉందో అది కూడా అదే ఉంటుంది. వాళ్ళకి అదే సిమిలర్ వచ్చు. గానే ఉంటుంది. సిమిలర్. సో మీకు ఈ టెక్నాలజీకి ఉన్న బెనిఫిట్ ఏంటి? మనకి ఇప్పుడు ట్రైనింగ్లో ఏవైతే నావిగేషన్స్ స్క్రీన్స్ సిస్టమ్స్ ఉంటాయో, యా సిమిలర్ స్క్రీన్స్ ఎగ్జాక్ట్గా సేమ్ నావిగేషన్ సేమ్ సేమ్. స్క్రీన్స్ యా ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటాయి. సో ఆ వేరియేషన్ అనేది ఉండదు. సో ఇట్ విల్ బి ఈజీ టు మేనేజ్. కరెక్ట్. యా. సో థ్యాంక్స్ అపాస్, దట్స్ అ యా గ్రేట్ రియల్లీ షేరింగ్ యువర్ ఫీడ్బ్యాక్. ఎనీ టైమ్ అశోక్. Yeah. Best of luck for your career. షూర్. Yeah. థ్యాంక్ యూ. Thank you. Bye. బాయ్.